సరదా కోసం సంతోషం కోసం మాల్దీవులకు వెళ్ళే వాళ్ళందరూ మాల్దీవులు వెళ్ళడం మానేయడం బెటర్. ఎందుకంటే భారత వ్యతిరేక ప్రభుత్వం రావడమే కాదు, భారత్ మీద విషం చిమ్మేటటువంటి ప్రభుత్వం వచ్చింది. అక్కడ చివరికి భారత్ మీద విషం చిమ్మేవాళ్ళు ఇప్పుడు పాలకులుగాను వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి నేపథ్యంలో రెచ్చిపోతున్నారు. కాశ్మీర్లో మళ్ళీ రాళ్ల దాడులు జరగాలంటూ వీడియో పెట్టినటువంటి మొన్న సస్పెండ్ అయినటువంటి మంత్రి ఉన్నారు అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లాగే అణువణువున రెచ్చిపోతున్నటువంటి ప్రధానమంత్రి, అక్కడ కొత్త అధ్యక్షుడు, వాడు భారత్ మీద విషం చిమ్ముతా ఉన్నాడు. భారత సైన్యం వెనక్కి వచ్చేయడానికి సిద్ధం, కాకపోతే తన దేశాన్ని తను కాపాడుకోగలడా అంటే లేదు, చైనా చెప్పు చేతలో పెట్టుకోవడానికి అది సిద్ధంగా ఉన్నాడు. దానివల్ల భారతదేశపు సార్వభౌమత్వానికి సమస్య వస్తుంది, సెక్యూరిటీ థ్రెట్ అన్న ఉద్దేశంతో మాత్రమే భారత్ వెనక ముందు ఆడుతుంది. మారిషస్లోకి వచ్చిన లేకపోతే మాల్దీవుల్లో విపరీతమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ని చేసింది భారతదేశం, బోలెడని ఉచితాలు ఇచ్చింది. కానీ అక్కడ ఏమాత్రం కృతజ్ఞత లేని నీచులు, మత ఉన్మాదులు అక్కడ ఉండటం వలన ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అందులో భారత్ సమర్థకులు కూడా ఉన్నారు. వాళ్ళు 30% నుంచి 40% ఉంటే 50 నుంచి 60% శత్రువులు తయారయ్యారు. అట్లాంటి వాళ్ళ వలన సమస్య ఉంది. వాస్తవంగా వాళ్ళు బ్రతుకుతున్నది భారత టూరిస్టుల మీద. కాబట్టి భారత టూరిస్టులు కనుక అక్కడికి వెళ్ళడం మానేస్తే దాని పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందని చెప్తున్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఇన్ హిస్ ఫస్ట్ రియాక్షన్ టు ద కరెంట్ మాల్దీవ్స్ రో సెట్ ద పీపుల్ ఆఫ్ ద ఐలాండ్ నేషన్ జనరల్లీ హ్యావ్ ఏ గుడ్ వ్యూ టువర్డ్స్ ఇండియా. జయశంకర్ ఆల్సో చీకిలీ టాక్డ్ అబౌట్ హాలిడే ఇన్ అదర్ కంట్రీస్ and boycott Maldives campaign by Indians after some male politicians made a derogatory remarks on Prime Minister Narendra Modi's Lakshadweep visit. ఇది ఇక్కడ కీలకమైనటువంటిది. మొన్న ఏదైతే నరేంద్ర మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అక్కడికి మాల్దీవులకు వెళ్ళడం మానేయడమే సరైనటువంటి శిక్ష అని చెప్తున్నారు జయశంకర్.